This Mandal Parishad primary school is in Chowdur village of Nawabpet Mandal in Mahabubnagar district. The school not only got a new look physically but also adopting innovative academic practices right from the morning assembly. Let's watch how it is done. సూర్య నమస్కారాలు, ప్రణామం. వన్ మా దగ్గర ఉపాధ్యాయులము ముగ్గురము, విద్యార్థులు వచ్చేసి 74. మరి మనకు సామర్థ్యాల సాధనకై ప్రభుత్వం ఒక టాస్క్ ఇచ్చారు. మరి మేము దానిలో భాగంగా సామర్థ్యాల సాధన అనేది క్లాస్ రూమ్లోనే డెవలప్ చేయాలి అనేది ఒకటి ఉంది, కానీ ప్రేయర్ నుండే మొదలు పెడితే బాగుంటుందని అనుకున్నాము. ప్రార్థన అనేది పాఠ్యపుస్తకానికి ఇండెక్స్ ఏ విధంగా అవసరమో పాఠశాలకు ప్రార్థన కూడా అదే విధంగా ఒక ఇండెక్స్ లాంటిది పాఠశాలకు. మరి మేము చిన్న చిన్న టాస్క్లు ఏం చేస్తున్నామంటే, విద్యార్థులకు వీక్లీ టాస్క్, ఒక వారం వచ్చేసి అక్షరమాల, ఒక వారం వచ్చేసి నెంబర్స్, ఒక వారం కలర్స్, ఈ విధంగా ప్రతిదీ ఒక యాక్టివిటీ లాగా తీసుకొని విద్యార్థుల ఆసక్తి రేకెత్తిస్తూ వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేయిస్తున్నాం. అది ప్రేయర్ నుండే స్టార్ట్ అవుతున్నందుకు విద్యార్థులు ఎవ్వరూ కూడా ప్రేయర్కు ఆబ్సెంట్ అనేది లేదు, రెగ్యులర్గా ప్రేయర్కి వస్తున్నారు. అంతేకాకుండా యాక్టివిటీస్లో చాలా చురుకుగా పాల్పంచుకుంటున్నారు. మరి ప్రేయర్ నుండే వాళ్ళు యాక్టివిటీస్ చేయడం మూలంగా తరగతి గదికి వెళ్ళినాక ఇంకా ఆసక్తితో మరి ఉపాధ్యాయులు చెప్పేది వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తున్నారు, అమలు చేస్తున్నారు. మేమేం ఆశిస్తున్నామంటే మనమందరము సామర్థ్యాల సాధనకు ఈ యాక్టివిటీస్ అనేవి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. Teachers are encouraging students to display their academic skills in the school assembly every day. We will bring to you some of the activities that they perform every day in the school assembly. కథ రాతికొండ మహిమ. ఈ కథలో నేను ఒక పేద రైతు అతడి ముగ్గురి కొడుకుల గురించి చెబుతున్నాను. పెద్ద కొడుకు పాదయ్య, మధ్యవాడు మల్లయ్య, ఆఖరివాడు అమాయకుడు ఐలయ్య. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఆ రైతుకి ఉన్న భూమి చాలా తక్కువ, ఒక గింతులో కుందేలు దానిని దాటగలదు. దాంతో పేదరికం అతని ఇంటిలో శాశ్వతం. తిష్ట వేసుకొని కూర్చుంది దొడ్డు కర్రతో, దాన్ని తరిమేయలేరు. కూర్చొని ఏడిచిన నిలబడిన కథ చెప్తుంది. మై నేమ్ ఇస్ సింధుజ. అనగనగా ఎలుక సింహముని. ఎలుక సింహము రోజు నిద్రపోతుంటే ఎలుక అనుకోకుండా దుంకులాడితే సింహంకి కోపం వచ్చి కొన్ని సింహాన్ని ఎలుక నేనున్న చిన్న గుణం నీ ఆకలికి సరిపోను అని అంటే, నీకు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు నేను సాయం చేస్తాను అంటే నువ్వేం సాయం చేస్తావు? నా పేరు కావ్యశ్రీ. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా నాన్న పేరు గణేష్, మా అమ్మ పేరు కవిత. మా పాఠశాల పేరు ప్రాథమిక పాఠశాల చౌదూర్. మా గ్రామం పేరు చౌదూర్. మా మండలం పేరు నవాబ్పేట్. మా జిల్లా పేరు మహబూబ్నగర్. మా రాష్ట్రం పేరు తెలంగాణ. Today's activity place values. Harini come.
36,976. 94,749. 72,417. Today's my story. My name is Vaishnavi. I am studying 5th. The clever tortoise. A fox was very hungry. He saw tortoise on a seven. My name is Harini. I am studying 5th class. నీటి కథ. స్నేహం. ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిద్దరు ఎంతో మంచి స్నేహం. వాళ్ళిద్దరూ ఒకరోజు పొరుగురికి వెళ్ళారు. దారిలో పోతుంటే జామకాయ చెట్టు కనిపించింది. రాఘు నేటి పద్యం. మై నేమ్ ఇస్ శ్రావ్య. ఐ యామ్ స్టడీయింగ్ 4th class. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ విపరీతంగా. నపకారికి నుపకారము నిపుణులక సేయవాడు నేర్పరి సుమతి. What is this letter? F. What is this letter? G. What is this letter? K. What is this letter? Y. What is this letter? P. What is this letter? Z. What is this letter? What is this letter? ఈ అక్షరం ఏంటిది? 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 అందరికీ శుభాభివందనాలు. నా పేరు శ్రీమతి సరోజ. నేను ప్రాథమిక పాఠశాల చౌడూర్ ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో నాతో పాటు 2 ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మా పాఠశాలలో 5 తరగతులు 72 మంది విద్యార్థులు ఉన్నారు. మరి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలకై మేము అనేక కార్యక్రమాలను మా పాఠశాలలో నిర్వహిస్తున్నాము. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలలో చురుకుగా పాల్గొనాలి అంటే వారు తరగతి గదిలో రోజంతా చాలా చురుకుగా ఉండాల్సిన అవసరం ఉంది. పాఠశాలలోని భౌతిక వనరులను మేము చాలా అందంగా తీర్చిదిద్దాము. మా పాఠశాలలో అనేక రకాల మొక్కలను పెంచాము. గోడలపై రకరకాల చిత్రాలను చిత్రించాము. మరి అంతేకాకుండా మాకు ఒక ఆలోచన వచ్చింది. పాఠశాల అసెంబ్లీ సమయాన్ని అభ్యసన సామర్థ్యాలకు నాందిగా చేశాము. మరి దానిలో భాగంగా ప్రతిరోజు అసెంబ్లీ సమయంలో విద్యార్థుల ద్వారా కథలు చదివించడము, నీతి పద్యాల ప్రదర్శన, ఇంగ్లీష్ వొకాబులరీ ప్రదర్శన, స్థాన విలువల ప్రదర్శన, గుణిజాల ప్రదర్శన, ఈ విధంగా కృత్యాలను మా విద్యార్థులే నూతనోత్తేజంతో నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు స్వయంగా వారే అభ్యసన సామర్థ్యాలను చక్కగా నేర్చుకోగలుగుతున్నారు. వారికి భాషపై పట్టు సాధించడము, అంతేకాకుండా వారికి భయం, స్టేజ్ ఫియర్ అనేది కూడా లేకుండా ఉంటుంది. ధన్యవాదాలు. Let's hope
These kind of innovative practices are adopted in every school and make our children brighter in their education.